హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది చూపిస్తున్నానండి. సో ఈ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో అయితే పోస్ట్ చేసేసాను. ఆ వీడియోస్లో అయితే నేను ఆ జ్యువెలరీ పెట్టుకుని మరీ చూపించానండి. అండ్ దాని ప్రైస్ అంతా కూడా నేను క్లియర్గా చెప్పాను. సో బట్ ఈరోజు ఏంటంటే ఆ జ్యువెలరీ కలెక్షన్ అన్నీ కూడా నంబర్ ఆఫ్ అన్నీ ఒక చోట పెట్టి మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే మనకి ఈ 1 గ్రామ్లో ఎన్ని మోడల్స్ వస్తున్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది, మీరు అన్నీ కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా కలెక్షన్ వైజ్గా అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి చెప్పాలంటే గోల్డ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం గోల్డ్లో ఎక్కువ మోడల్స్ అయితే చేయించుకోలేం కదా. సో అందుకని ఈ 1 గ్రామ్లో కొంచెం క్వాలిటీ చెక్ చేసుకుని కనుక మనం తీసుకుంటే అవి కూడా చాలా చాలా బాగుంటున్నాయండి. మనం అకేషన్కి తగ్గట్టు పెట్టుకోవడానికైతే ఈ 1 గ్రామ్ జ్యువెలరీ కూడా బెస్ట్ అని చెప్పచ్చు. సో అవన్నీ నేను తీసుకున్న కలెక్షన్ ఎంత ఏంటి అనేది వీడియోలో చూసేయండి. ఓవరాల్గా ఒక లుక్ వేసేయండి. అన్నీ ఇలా చూపిస్తున్నాను. కొన్ని కంటే స్టైల్లో ఉన్నాయి, కొన్ని లాంగ్ ఉన్నాయి, కొన్ని నెక్ ప్యాటర్న్లో ఉన్నాయి. సో మనం సింపుల్గా పెట్టుకోవాలి అనేవి ఉన్నాయండి. అండ్ కొంచెం హెవీ లుక్గా కొన్ని అకేషన్స్కి పార్టీస్కి హెవీగా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అండ్ చౌకర్ లెక్ స్టైల్లోనూ ఉన్నాయి. కొన్ని మిడ్ లెంత్ వస్తాయి, కొన్ని లాంగ్ లెంత్. సో ఇలా ఉన్నాయన్నమాట. దగ్గరగా చూపిస్తాను. సో ఇది వచ్చేసి కంటే మోడల్లో సింపుల్గా ఉంటుందండి. కింద వచ్చేసి స్మాల్ పెండెంట్ అనమాట, లక్ష్మీదేవి పెండెంట్. అండ్ పెండెంట్కి బోత్ సైడ్ కూడా ఇలా పర్ల్స్ అనేవి ఇచ్చారు. పెండెంట్లో కూడా కింద పర్ల్స్ హ్యాంగ్ అవుతుంది. సింపుల్గా పెట్టుకోవాలన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇది గుత్తపూసల్లో చూడండి, చాలా హెవీ అనమాట. సెట్ అయితే లాంగ్ లెంత్ వస్తుంది, లెంత్ కూడా క్వాలిటీ చూడండి. సో ఇది మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. మనకి గుత్తపూసల్లో కూడా కింద అనేది మోనాలిసా గ్రీన్ బీడ్స్ని అయితే యాడ్ చేశారు. చాలా చాలా బాగుంటుంది. పైన వచ్చేసి క్యాప్ పర్ల్స్ వస్తాయి. కిందంతా కూడా సీజెడ్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ని అయితే యాడ్ చేశారు. సో డిజైన్ అయితే చాలా బాగుందండి. దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ చైన్ కూడా చూపిస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం పెట్టుకుంటే గోల్డ్ పెట్టుకున్న ఫీలే ఉంటుందండి. గోల్డ్ రిప్లికా అని చెప్పచ్చు. దీనికి వచ్చేసి హ్యాంగింగ్ కూడా ఇలా సెట్ వైజ్గా ఇచ్చారు. హ్యాంగింగ్ అయితే కొంచెం స్మాల్ సైజ్ అనిపించింది, కొంచెం బిగ్ సైజ్ ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఇవి కూడా క్యూట్గా బాగున్నాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్లో అండి. బిగ్ సైజ్ పెండెంట్ వస్తుంది. ఇట్లా సైడ్ వచ్చేసి పికాక్స్ వస్తాయి. పైనంతా కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది యాడ్ చేశారు. అండ్ సీజెడ్స్, రూబీస్, ఎమరాల్డ్స్ వస్తాయి. కింద వచ్చేసి పర్ల్స్ హ్యాంగ్ అవుతాయండి. అండ్ మనకి వీటికి హ్యాంగింగ్ కూడా ఈ విధంగా వచ్చింది. మీడియం సైజ్ వస్తాయి, మరీ స్మాల్ సైజ్ కాదు, మరీ బిగ్ సైజ్ కాదు. ఇది కూడా చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే. నెక్స్ట్ ఇది వచ్చేసి పెండెంట్లో లక్ష్మీదేవి వస్తుందండి. రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వస్తాయి. కింద వచ్చేసి పర్ల్స్ హ్యాంగ్ అవుతుంది. ఇట్లా సైడ్ వచ్చేసి మనకి పికాక్స్ అనేవి వస్తాయండి. పైన ఫ్లవర్ డిజైను ఇట్లా మనకి సన్నగా స్టోన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి నెక్ లెంతే వస్తుందండి. పైన వచ్చేసి ఇట్లా మనకి థ్రెడ్ అయితే ఇచ్చారు. కావాలంటే మనం చైన్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి స్టోన్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ వీటికి హ్యాంగింగ్స్ కూడా ఈ విధంగా వస్తాయి. మనకి నెక్ సెట్కి తగ్గట్టు ఉన్నాయి హ్యాంగింగ్ కూడా. పాలిష్ అయితే చాలా బాగుందండి. మ్యాట్ ఫినిషింగ్లో గోల్డ్ లుక్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కంటే డిజైన్ అండి. చాలా చాలా బాగుందన్నమాట. కింద పెండెంట్ అయితే చాలా బాగుందండి. చక్కగా మనకి సీజెడ్ అండ్ రూబీస్ వచ్చినాయి. ఈ పైనంతా కూడా మధ్యలో రూబీ స్టోన్ అయితే వచ్చిందండి. డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంది. కిందంతా కూడా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. మనకి వీటికి హ్యాంగింగ్ కూడా ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి మ్యాట్లోనే గోల్డ్ ఫినిషింగ్ అండి. అంటే మనకి గోల్డ్ రిప్లికాలా ఉంటుంది. చాలా బాగున్నాయి ఇది కూడా సెట్. నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి, పైన అంతా కూడా ఇట్లా బాల్స్ డిజైన్లా వస్తుంది. బట్ ఇది బాల్స్ అయితే కాదండి, బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అనమాట లింక్స్ వైజ్గా. పెండెంట్ చూడండి చాలా బాగుంది యూనిక్గా. ఇది వచ్చేసి మనకి లాంగ్ లెంత్ వస్తుంది. కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ అండి. సో మనకి చెప్పాలంటే కొంచెం వెయిట్ కూడా ఉంటుంది ఇది. దీనికి వచ్చేసి ఈ విధంగా స్క్వేర్ టైప్ బుట్టలు ఇచ్చారండి. డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే ఉంది. మనకి పెండెంట్ కూడా స్క్వేర్ టైప్లో ఉంది కాబట్టి ఈ విధంగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. లెంత్ వైజ్గా కూడా మనకి లాంగ్ వస్తుంది. సో పైనంతా కూడా బాల్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది.
నెక్స్ట్ లక్ష్మీదేవి అమ్మవారు వస్తారండి పెండెంట్లో. సో చుట్టూ కూడా చక్కగా రూబీ స్టోన్స్ వచ్చినాయి. పైన కూడా ఇక్కడ ఫ్లవర్ డిజైన్ రూబీ స్టోన్స్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి పంకిన్ బీడ్స్ ఉన్నాయి, చక్కగా హ్యాంగ్ అవుతున్నాయి, గ్రీన్ కలర్లో ఉన్నాయండి. సో పైన వచ్చేసి మనకి ఇదంతా కూడా వైట్ పర్ల్స్ని ఇట్లా హార్ట్ షేప్లో వచ్చిందండి. చైన్ డిజైన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. ఈ 3 కలర్ కాంబినేషన్ అయితే ఎప్పుడు బాగుంటుందండి, వైట్, రూబీ అండ్ ఎమరాల్డ్ కలర్. అండ్ పైన కూడా చూడండి బ్యాక్ చైన్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. మనం సింపుల్గా పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అండ్ మన దగ్గర లక్ష్మీదేవి హ్యాంగింగ్స్ ఏమన్నా ఉంటే అవి పెట్టుకోవచ్చు. చూడండి పెండెంట్ చాలా బిగ్ సైజ్లో ఉంది. ఇది నెక్ సెట్టే కానీ చాలా హెవీ నెక్ సెట్ అండి. సో మధ్యలో వచ్చేసి అమ్మవారు వస్తారు, లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు, సీజెడ్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వస్తాయి. పైనంతా కూడా చూస్తే ఫ్లవర్ డిజైన్ వస్తుందండి. అండ్ ఇవి వచ్చేసి లక్ష్మీ కాసుల్లాగా ఉన్నాయి, కానీ ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారిది కాదండి, జస్ట్ ఫ్లవర్ డిజైన్ ఉంది. దీనికి వచ్చేసి ఇలా పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతున్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది. అండ్ బ్యాక్ చైన్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి. మనకి ఇలాంటి క్వాలిటీ తీసుకుంటే ఏంటంటే గోల్డ్ పెట్టుకున్న ఫీలే ఉంటుందన్నమాట. ఎవరైనా సరే గోల్డ్ అనే అనుకుంటారు. అండ్ దీనికి హ్యాంగింగ్ కూడా చాలా బిగ్ సైజులో లక్ష్మీదేవి హ్యాంగింగ్స్ అయితే వచ్చినాయండి. సో ఈ హ్యాంగింగ్స్ మనం వేరే వాటికైనా పెట్టుకోవచ్చు. అండ్ చెప్పాలంటే మనకి ఎప్పుడు కూడా ట్రెండింగ్ మోడల్లో ఇట్లా లక్ష్మీదేవి అమ్మవారి కానీ, రామ్ పరివార్ కానీ, మ్యాంగో డిజైన్స్ కానీ ఎప్పటికీ ట్రెండింగ్గా ఉంటాయండి ఈ డిజైన్స్ అన్నీ కూడా. ఈ సెట్ చూడండి మ్యాట్ ఫినిషింగ్లో చాలా సింపుల్ సెట్ అనమాట. చాలా సింపుల్గా మనం పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు, లేదా చిన్నపిల్లలకైతే చాలా చాలా బాగుంటుందండి. సో ఇది ఫినిషింగ్ కూడా చూడండి గోల్డ్ ఫినిషింగ్లా వచ్చింది. అండ్ స్మాల్ సైజ్ సీజెడ్ స్టోన్స్, రూబీ అండ్ ఎమరాల్డ్స్ ఉన్నాయి. సో వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయండి. సో ఇలా చాలా సింపుల్గా పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఎప్పటికీ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండి ఇవైతే. మ్యాంగో డిజైన్ వచ్చింది అండ్ పైన వచ్చేసి క్యాప్ పర్ల్స్ వస్తాయి, మనకి రూబీస్, ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వస్తాయి. ఈ మ్యాంగో డిజైన్కి మొత్తం కూడా చక్కగా సీజెడ్ స్టోన్స్ అనేవి యాడ్ చేయడం వల్ల చాలా ఎలిగెంట్గా ఉంది. ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉందన్నమాట. మనకి బ్యాక్ చైన్ క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది. నేను ప్రతిదానికి చూపిస్తున్నాను అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుందన్న ఉద్దేశంతో. సో ఇలా మనం ఫినిషింగ్ బాగున్నాయి కనుక చూస్ చేసి సెలెక్ట్ చేసుకుంటే మనకి గోల్డ్ పెట్టుకున్న లుక్కే ఉంటుందండి. సో ఎవరైనా సరే గోల్డ్ అని అనుకుంటారు. సో దీనికి చిన్న స్టడ్స్ అయితే వచ్చినాయండి, ఇలా క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి చోకర్ డిజైన్ అండి. అంటే మనం నెక్కి పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి. లాంగ్ ఫ్రాక్స్ మీద కానీ, లేదా శారీస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ పెట్టుకోవచ్చు. మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి వస్తుందండి. ఇక్కడ చుట్టూ కూడా సీజెడ్ స్టోన్స్, రూబీస్, ఎమరాల్డ్స్ వస్తాయి. కింద కూడా ఒక చిన్న డిజైన్ అనేది యాడ్ చేశారు పెండెంట్ స్టైల్లో. అన్నిటికీ కూడా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ చాలా బాగుంది. సో ఈ బ్యాక్ చైన్ క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది. బ్యాక్ చైన్ అనేది మనకి ఈ విధంగా ఇస్తారనమాట. ఇంకొక సైడ్ కూడా చూపిస్తాను, ఇలా ఇస్తారు. అండ్ మనకి నెక్ లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా రింగ్స్ చైన్ కూడా వస్తుంది. మన నెక్ లెంత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వీటికి వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది కూడా. నెక్స్ట్ ఇది కూడా చౌకర్ స్టైల్లోనే ఇంకొక డిజైన్ అండి. సో ఇదేంటంటే మనకి మధ్యలో వచ్చేసి ఇలా హాఫ్ బుట్ట స్టైల్ వస్తుంది, కింద హ్యాంగ్ అవుతూ, పైన వచ్చేసి సర్కిల్ షేప్లో వచ్చి బోత్ సైడ్ చిన్న పికాక్స్ అయితే వస్తాయి. అండ్ కొంచెం సింపుల్గా పెట్టుకోవాలన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ చైన్ డిజైన్ అనమాట. సో ఇది కూడా మనకి గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి. బ్యాక్ చైన్ ఇలా వస్తుంది, అడ్జస్ట్మెంట్ కోసం ఇలా రింగ్స్ వస్తాయి. సో ఈ రింగ్ చైన్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి. డిజైన్ చూడండి ఎంత బాగుందో. మనకి రూబీస్, ఎమరాల్డ్స్ వస్తాయి, చక్కగా కింద పర్ల్స్ హ్యాంగ్ అవుతూ, వీటికైతే చక్కగా బుట్టలు కూడా ఇచ్చారండి. బుట్టలు కూడా చాలా బాగున్నాయి. పైన వచ్చేసి మనకి స్టడ్కి పీకాక్ డిజైన్ వచ్చింది, కింద కూడా ఇలా పర్ల్ అనేది హ్యాంగ్ అవుతుంది అనమాట బుట్ట మిడిల్లో. చాలా క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి, ఇది కూడా చౌకర్ డిజైన్ అనమాట. మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు. చుట్టూ కూడా ఇలా డిజైన్లో సీజెడ్స్, రూబీస్, ఎమరాల్డ్స్ని యూజ్ చేశారండి. అండ్ కింద వచ్చేసి చక్కగా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ చైన్ అనేది కొంచెం చిన్నగా వస్తుంది. అంటే చెప్పాలంటే ఇది బాజు బందీ లాగా పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. లేదు చిన్న పిల్లలకైతే నెక్కకైనా పెట్టచ్చు. సో ఇది ఒక డిజైను, ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే.
చూసారు కదండి, ఈ 1 గ్రామ్ జ్యువెలరీ అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్లో అయితే తీసుకున్నాను. అండ్ నేనైతే బెస్ట్ ప్రైస్లోనే తీసుకున్నాను అనుకుంటున్నాను. మీకు ప్రైస్ డీటెయిలింగ్ కావాలి అంటే కనుక నా పాస్ట్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి. వాటిల్లో నేను ప్రైస్ చెప్పాను అండ్ పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో కూడా చూపించాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి ఒకసారి అయితే వాచ్ చేయండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లోనూ రిలేటివ్స్లోనూ ఇలా ఇంట్రెస్ట్గా 1 గ్రామ్ జ్యువెలరీ చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నానండి. నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ 1 గ్రామ్ జ్యువెలరీలో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.